సో ఆ విషయంలో స్టేట్కి సంబంధించి బ్యాడ్ని తెచ్చుకోవడానికి ఎవరో సిద్ధంగా ఉండరు. చీఫ్ మినిస్టర్ రూలింగ్ పార్టీలో ఉండరు, వాళ్ళు ఉండరు. అని చెప్పి చాలా డెలికేట్గా డీల్ చేస్తారు ఇది. అందులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు సక్సెస్లో ఉన్నాడు కాబట్టి రియల్ పర్పస్ ఏదో ఉంటుంది. ఆ రియల్ పర్పస్ కలిసే విధం కలుస్తున్నా అని ప్రజలకు చెప్పారంటే అర్థం ఏంటి? ప్రజలు కొంత చెప్పాలి కదా, ఇది మాట్లాడుకున్నామని. మాట్లాడుకోకుండా చేసే పనులు చేసుకుని మామూలు జరుగుతూ ఉంటాయి కొన్ని. అవి బయటికి పెట్టరారు. ఎందుకంటే అవి నిజంగా న్యాయపరంగా రావాలి. చంద్రబాబు నాయుడు గారు చెయ్యవలసిన పనులు చేయలేకపోయాడు. ఆ ఓట్ ఫర్ నోట్ కేసులు దొరికిపోయి ఆయన వాళ్ళ జూబ్లీహిల్స్లో ఇల్లు తప్ప మిగతాంతా అమరావతిలో ఉన్నట్టు పిక్చర్ ఇచ్చాడు ఆయన. అక్కడ వచ్చి జగన్ కిక్ తడుతున్నాడు. పెద్ద ప్రజార్టీ రాలేదు కదా, 23 కదా వచ్చినాయి వాళ్ళకి. ప్లస్ ఏమో నేను మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయ్యే వరకు అసెంబ్లీకి రానని ఆయనకున్న స్టేటస్కి బట్టి ఆయన అలా మాట అనేసాడు. ఆ ఉన్న మిగతా గ్యాంగ్ ఉంటుంది కదా అప్పటికి, తొట్టు గ్యాంగ్, తెలుగుదేశం, వాళ్ళ మా హాట్టాకి వెళ్ళేవారు. కొంచెం మా హాట్ ఆకలేదు, నేను ఆల్రెడీ చెప్పాను. వాళ్ళకి ఎప్పుడైతే ఆకలిస్తో టైం చూసుకుని మెసేజ్ చేసుకుని వెళ్ళిపోయారు. కొంచెం జగన్ కొంచెం ఏడిపించి అనేవారు అనమాట. అనేసి ఆకలేస్తుంది కదా, అందరూ కలిసి పక్కన హోటల్కి పోయారు అనమాట. అర్థమైందా మీకు? అలాగే 5 సంవత్సరాలు గడిపేశారు. ఇంకా అలాగే వాళ్ళ బాస్ లేడు. ఇక్కడ స్టేటు హైదరాబాద్ను వాడుకుంటే సీన్ వేరేగా ఉండేది. సీన్ వాడుకోకుండా చేసి వెళ్ళిపోయాడు ఆయన, ఓడిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు జరగవలసిన కొన్ని ఉన్నాయి. అవి డెఫినెట్గా ప్రజలకు తెలుసుకొని తెలియకొని చేసుకోగలిగితే ఎవరో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డిని పెట్టి ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టేట్ ఇద్దరికి. ఇప్పుడు రావాల్సింది న్యాయబద్ధంగా రావాల్సింది కూడా నేను అడ్డుకోవటం వీళ్ళెవరు కేటీఆర్ ఏదో అడ్డేసి కూడా జరిగిపోద్దా? ప్లస్ కేటీఆర్ వల్ల మళ్ళీ పవర్కి రారు, వస్తే హరీష్ రావు వస్తాడు. హరీష్ రావుని ముందు పెడితేనే రాగలరు. ఎందుకంటే వీళ్ళకి అంత బ్యాడ్ నేమ్ తెచ్చిస్తున్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ అని, హీరోయిన్ అని, అది అని, ఇది అని, డ్రగ్స్ అని, రకుల్ ప్రీత్ అని, అది అనేది అతను ఫుల్ బ్యాడ్ అయిపోయాడు కేటీఆర్. అక్కడక్కడ మాట్లాడతారు, అది మీడియా కట్ చేస్తుంది. TV9 వాళ్ళు కూడా ఒక లెవెల్కి పెడుతున్నారు. మరొక వరకు TV9 జగన్కి వాళ్ళకి బాగా ఫర్గా ఉండేది. ఇప్పుడు సడన్గా రజనీకాంత్ కూడా జంప్ చేశాడు, జంప్ జిలాని. ఎందుకు జంప్ జిలాని? దాని దగ్గర ఉంటుంది, అతను కూడా సంపాదించుకున్నాడు. ఎప్పుడైనా నువ్వు సంపాదించుకున్న తర్వాత మిగతాయి అతను వీళ్ళు కాబట్టి సాక్షిస్తారు. ఇప్పుడు కాబట్టి రేపటికైనా అతను శాలరీ ఇస్తారు ఎవరా? అతను ఎక్కడ ఉంటే మా ఇదేంటి, అతనికి ఉన్న పేరు అతనికి ఆల్రెడీ గ్రామర్ ఉంది. ఇప్పుడు రవిప్రకాష్ ఉన్నాడు, రవిప్రకాష్ అతన్ని జగన్నాడులో ఒక లెవెల్కి వాడుకున్నారు ఒకప్పుడు. దాని తర్వాత TV9లో కూడా వీళ్ళు కొనేశారు, రామేశ్వరరావు గారు వాళ్ళు కొనేసిన తర్వాత వీళ్ళు కూడా కొంతకాలం ఆడుకుని కట్ చేస్తారు. అతను చాలా కాలం తెరమరుగు అయిపోయాడు. ఇన్వెస్ట్మెంట్లు పెట్టే వాళ్ళ కోసం చూసుకుని మళ్ళీ RTV అని పెట్టాడు. ఓకే, దాన్ని ఒక లెవెల్కి పెట్టి రావాలంటే దాన్ని మళ్ళీ అప్లోడ్ చేసుకోవాలంటే చాలా డబ్బులు కావాలి. ప్లస్ అక్కడ ఆపేస్తున్నారు ఢిల్లీలో ఎవరు వీళ్ళు రామేశ్వరరావు గారు వీళ్ళందరూ కలిసి. అదేంది మీకు డైరెక్ట్గా మాట్లాడుకోలేలా ఉంటుంది. అయినా వీళ్ళని అధిగమించేసి వెళ్ళిపోయేంత సీన్ రవిప్రకాష్ లేదు. కానీ మొన్న కరెక్ట్గా టైంలో దెబ్బ కొట్టాడు. ప్రీ పోలింగ్ రిజల్ట్స్ ఎగ్జిట్ పోల్స్ కంటే ముందు మొత్తం చెప్పేశాడు జగన్ గురించి. కరెక్ట్ అయినాయి. నేను అతను ఇది పెట్టాను మెసేజ్, ఇది కరెక్ట్ అయితే నీ ఛానల్ పైకి వచ్చేస్తుంది, కరెక్ట్ కాకపోతే మళ్ళీ పాతాల్లో పోతామని చెప్పాను. నేను ఫేస్బుక్లో కూడా పెట్టాను. కరెక్ట్ అయ్యింది. ప్లస్ మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అతను, తెలుగు హిందీ బాగా మాట్లాడగలడు. అతను కొన్ని పర్సనల్గా కొన్ని షేర్లు TV9 నుంచి ఏదో జరిగింది, పూర్తిగా తెలియదు. కానీ అదేదో ఆ స్కామ్లో ఈ TV9 కొనుక్కున్న వాళ్ళు ఉంటారు. రాజుగారు, అది రామలింగరాజు తోడేళ్ళది TV9. ఇంకోసారి మళ్ళీ చెప్తున్నాను జనాలకి, శ్రీనిధి రాజు గారిది అది. ఐల్యాబ్స్ అని ఉంటుంది కదా, ఐల్యాబ్స్ ఆఫీస్ అయిందే. వాళ్ళు ఒక లెవెల్కి డెవలప్ చేసిన తర్వాత అమ్మేశారు. ఆయన వెరీ సక్సెస్ఫుల్ పర్సన్ శ్రీనిధి రాజు గారు. ఓకేనా, రామలింగరాజు గారు తోడేళ్ళు భీమవరం. సో వాళ్ళది ఎన్నిని TV9 అంతా అది వీళ్ళకి అమ్మేశారు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా మారింది, వీళ్ళకి అవసరం ఉంటుందని చెప్పేసి దానికి రజనీకాంత్ హెడ్గా చేస్తూ జగన్ కూడా బాగా ఇవ్వడం వల్ల జగన్ మీడియాని బాగానే చూసేవాడు. ఎన్టీవీ వాళ్ళ నాన్నగారు హెల్ప్ చేశారు ఆయనకి, ఆయన చౌదరీసే. వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్ప్ చేశాడు చౌదరి గారికి. అదేందా, అది కూడా చాలా కాలం వరకు
నెంబర్ 1 కదా, ఈ రెండింటిని మేనేజ్ చేశాడు మనవాడు జగన్. ఇతని మటుకు బాంబే వెళ్ళిపోయాడు. ఇతనికి థ్రెటనింగ్ వచ్చేసింది రవిప్రకాష్కి. తర్వాత కొంచెం సర్దు మండికి టైంకి మొన్న కరెక్ట్ టైంలో వచ్చి ఆ ఛానల్ పెట్టాడు. ఇంకా యూట్యూబ్ వరకే పరిమితం, ఇంకా ఛానల్ పెట్టలేదు. పెట్టాలని ట్రై చేస్తున్న ప్రాసెస్లో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఇట్ విల్ బీ క్లిక్ అవుద్ది. కానీ వీళ్ళు ఎంతవరకు క్లిక్ అవ్వని ఇస్తారో చూడాలి. వీళ్ళ మామూలు వాళ్ళు కాదు, వీళ్ళు చాలా పెద్ద సంస్థ కదా రామేశ్వరరావు గారిది, వెరీ బిగ్ పీపుల్ టుడే. దాని చేత ప్లస్ ఏమో చిరంజీవి స్వామి గారు ఆయన అన్ని రంగాల్లో ఉంటాడు. అదేవిధంగా నరేన్ చౌదరి కూడా వెరీ బిగ్ మ్యాన్. ఆయన కూడా భక్తి ఛానల్ తోటి కొడతాడు జనాల్ని. తిరుపతి నుంచి వచ్చిన లడ్డులతో కొట్టేవారు మాకు ఆ రోజుల్లోనూ. వాళ్ళు లడ్డు ఇచ్చేయడం సినిమాలో యాక్ట్ చేస్తాను అంటాం అనేవారు అనమాట మెడ్రాస్లో. అలాగే ఈయనకి భక్తి ఛానల్ ఉంది. ఎవరి దేనికి పడిపోవో దానికి పడిపోతాడు. కొన్ని కోట్లు ఖర్చు పెడతాడు ఆయన ఎవ్రీ ఇయర్, తెలుసు కదా మీకు. ఎన్టీవీ బ్యూటిఫుల్ ఖర్చు పెట్టి చేస్తారు. అంచేత దట్స్ ఓకే, దాట్స్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఎస్టాబ్లిష్డ్ ఎన్టీవీ. ఇప్పుడు టీవీ నైన్ మరి వీళ్ళ స్వస్థలం కదా ఇది. ఎంతైనా ఆ చౌదరి గారు ఆంధ్ర పీపుల్. అండ్ మొన్నటి వరకు సీఎం క్యాస్ట్ వీళ్ళు బెల్లందొరలు. సో కాకపోయినా వీళ్ళు ఎస్టాబ్లిష్ అయిపోయారు. వీళ్ళకి కూడా భక్తి ఇది ఉందన్నమాట చేతిలో. అదే చిన్నజీర స్వామి గారు. ఆయన లేకుండా కట్టరు వీళ్ళు. ఏ ప్రాజెక్ట్ కట్టినా కూడా గుడి కడతాడు ఆయన వచ్చి. అంత నమ్మకం ఆయన అంటేనే. అదేప్పుడు సో ఈ టైంలో ఉంటారు ఒకటి పుట్టారు. రవిప్రకాష్ క్లిక్ అవుతాడు నా ఉద్దేశంలో. ఎందుకంటే మంచి జర్నలిస్ట్ అతను. దాని తర్వాత రజనీకాంత్ మంచి జర్నలిస్ట్. అతని మీద కూడా దుమ్మెత్తేస్తున్నారు. సంపాదించుకోండి మరి, నువ్వు అక్కడ సంపాదించుకున్నా, మీ అమ్మాయి ఎక్కడ చదువుతుంది, చదవలేక. ఇప్పుడు ప్రతి జర్నలిస్టు గాంధీలా నిస్వార్థపరుల. అతనికి ఫ్యామిలీ ఉంటుంది, భార్య ఉంటుంది, గోడ ఉంటుంది, ప్రాపర్టీలు కొనుక్కోలేరేట. ఇంకా 30 సంవత్సరాల నుంచి పని చేస్తూ ప్రాపర్టీలు కొనుక్కోరు. నిన్న మొన్న ఎవడో పెట్టాడు. ఎవరికంటే ఎవడన్నా బయటకు వెళ్ళిపోతే వాడి మీద దుమ్మెత్తేస్తూ ఉంటారు అనమాట. ఐ డోంట్ థింక్ సో. దే హ్యావ్ టు డెవలప్ అయి ఉంటారు. అతనంటే రవిప్రకాష్ వీళ్ళందరూ క్యాపబుల్ పర్సన్స్. బాగా ప్రూవ్ అయిన వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నలిస్ట్ ఇన్ తెలుగు వస్తారు. ఇంకా చాలామంది ఉన్నారు నేషనల్ లెవెల్లో. ఏషియా నెట్ అని ఒకటి ఉంది కేరళలో, అందులో ఉన్న శశికుమార్ మీనన్ వీళ్ళంతా కూడా వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు వయసులోనూ. ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఛానల్ నమ్మేసేవారు. పూర్తిగా ఎందుకు మేనేజ్ చేయలేదంటే వాళ్ళకి చాలా బిజినెస్లు ఉన్నావు. రామేశ్వరరావు అంటాడు ఎంతకాలం తర్వాత కొన్నారు మై హోమ్ని. మొట్టమొదట ఈ ప్రాజెక్ట్ మై హోమ్ హబ్ అని ఉంటుంది ఇక్కడ. ఆ హబ్ని ఆపేసింది చంద్రబాబు నాయుడే. ఇక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయరు వాళ్ళు. మీకు అదే మీకు దాన్ని రిలీజ్ చేసి గో హెడ్ అన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి. అప్పటి వరకు మూస్తారు దాన్ని, కట్టడం లేకుండా ఆపిస్తారు మధ్యలో. మై హోమ్ హబ్ అంటే ఇక్కడే ఉంటుంది ఈ వెనకాల. డబ్బులు కట్టిన వాళ్ళు కూడా తిరిగి ఇస్తారు పాపం. వైఎస్ రాజశేఖర్ వచ్చిన తర్వాత దుమ్మ లేచిపోయింది మై హోమ్ రామేశ్వరరావు గారిది. ఇంకా అక్కడి నుంచి నో లుకింగ్ బ్యాక్. ఇటు ఎదుర్కొండా ఉంది మై హోమ్ హబ్, అబ్రా, ఇంకోటి ఏదో ఎక్కడికో వెళ్ళిపోయారు వాళ్ళు. అపన్నా బాగుండేది ఒకప్పుడు, అపన్నాన్ని క్రాస్ చేశారు రామేశ్వరరావు గారు. అదేప్పుడు టీవీ నేను వాళ్ళదే. ఇంకా మనకు తెలియని ఎన్నో ఉంటాయి బిజినెస్లు. దే ఆర్ టూ బిగ్ టుడే. సో ఇక్కడ చంద్రబాబు నాయుడుకి ఇక్కడ రావాల్సిన యూనివర్సిటీ వాట్ ఎవర్ వీళ్ళు అద్దుకుంటేదే ఉంది. దానివల్ల ఇంత ఉపయోగం ఉంది అనుకుంటే దాని చరిత్రను దాన్ని ఎలాగ ప్రొజెక్ట్ చేసి జనాలకు చూపిస్తారనేది మెయిన్. ఇప్పుడు ప్రజలకి ఉపయోగపడేది యూనివర్సిటీ అంటే కదా. అటువంటి యూనివర్సిటీ వీళ్ళ ప్రాపర్టీ వాళ్ళ ప్రాపర్టీ అనేది ఒక లెవెల్కి పట్టుకొస్తారు. ఇప్పుడు ఎవరు కూడా కొని తెచ్చిపెట్టుకోరు. బ్యాడ్ నేమ్ రేవంత్ రెడ్డి కొని తెచ్చిపెట్టుకోడు, కేటీఆర్ కొని తెచ్చిపెట్టుకోడు. అంచేత కాకపోతే పార్టీల పరంగా అపోజిషన్ కాబట్టి వాళ్ళకి బ్యాడ్ నేమ్ రావాలి, ఇతను చూస్తాడు. నాకు గుడ్ నేమ్ రావాలని చూడడు, నీకు ఎలా బ్యాడ్ నేమ్ రావాలో చూస్తాడు అనమాట. ఒకప్పుడు దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి ఇది ముగిద్దాం. ఒక పెద్ద యూనియన్ మినిస్టర్ ఆయన ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండి పెద్ద పోలీస్ ఐఏజీ లెవెల్కి వెళ్ళి అతనికి టెలికమ్యూనికేషన్కి ఇచ్చారు. అతను నా రిలేషనే. అతను దగ్గరికి ఆయన మినిస్టర్ అయిన 10 రోజులకి ఒకటి వెళ్ళాడు. 6 రోజుల్లో 25 లక్షలు అంటే ఇప్పుడు ఒక 2-5-6 కోట్ల కింద లెక్క. లేకపోతే 10 లక్షలు ఇచ్చాడు ఢిల్లీ వెళ్ళి. యూనియన్ మినిస్టర్ అయ్యాడు కాబట్టి ఆంధ్ర ఆయనే ఇచ్చిన కూడా ఆంధ్ర వాడే.
అదే ఎందుకు వచ్చావు నాకు అడిగి తెలియదు ఎందుకు ఇచ్చాడు అంటే ఒక టెండర్ ఒకటి వచ్చిందంటే టెలికమ్యూనికేషన్లో ఎన్ని కోట్లది దానికి మేము వేసాం కానీ మాకు అపోజిషన్లో ఉన్నవాడు కూడా ఒకటి వేసాడు బిజినెస్లో అపోజిషన్లో ఉన్నవాడు ఒకటి వేసాడు మాకు రావాలని కాదు మీకు ఇస్తా వాడికి రాకూడదని ఇచ్చామన్నాడు అర్థమైనప్పుడు నీకు దట్ ఈస్ ద పాలిటిక్స్ కొన్నిసార్లు అన్నిసార్లు కూడా అపోజిషన్ ఏం చేస్తాడు పవర్లో ఉన్న చీఫ్ మినిస్టర్కి మంచి పేరు రాకూడదు వాడికి ఏదో విధంగా బ్యాడ్ నేమ్ వచ్చేసి ఎక్కడ తగులుతాడా ఏ విషయంలో తగులుతాడా అని చూస్తూ ఉంటారు అంటే ఆ సందర్భంగా తీసుకుని పైకి వచ్చేయడానికి ప్రజలలో ఇమేజ్ ఇక్కడ మెయిన్ డబ్బులు ఎప్పుడో సంపాదించారు ఈ పాటి రేవంత్ రెడ్డి కూడా సంపాదించుడు వాళ్ళంత కాదు కానీ ఈయన కూడా లెవెల్ సంపాదించుకున్నాడు ఓకే అదేవిధంగా వాళ్ళు ఎప్పుడో సంపాదించారు 1-2 10 years వాళ్ళు సో నవ్ వాట్ దే విల్ డూ యూనివర్సిటీని అడ్డంగా పెట్టుకుని ఆయన ఏదో సంథింగ్ చేయకూడదని చేస్తారంటే వీళ్ళు అంటారు దాన్ని ఏ విధంగా చేస్తారనేది మన ఫుల్ మెకానిజం తెలియదు కాబట్టి వీ కెనాట్ డిస్కస్ కంప్లీట్గా డెఫినెట్గా అంటే అందరికీ ఉపయోగపడేది ఇట్స్ యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కదా దాని మీద రాజకీయం చేస్తారు శవరాజకీయం చేస్తారు ఇప్పుడు మీకు అర్థమైనప్పుడు ఇదేంటే ఆంధ్ర యూనివర్సిటీలో సెకండ్ టైం మన వైస్ ఛాన్సలర్ ఇచ్చారు ఒక రెడ్డికి ప్రసాద్ రెడ్డి అని ఇతనే ఉండిపోతాడు పాప అతనికి ఇప్పుడు అతను అక్కడ ఉన్న పొజిషన్ అంతా బయటకు వచ్చేస్తుంది యాక్చువల్గా ఆయన బాగా చేశాడు అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ఈ హెస్ డన్ వెల్ సో అగైన్ ఇచ్చాడు ఆయన అన్నపరితే అక్కడ మా ఊరు పక్కనే ఆయన ఇచ్చారు మళ్ళీ ఇంకోసారి ఇచ్చారు నాకు ఆయన మొన్నే పరిచయం నేను అక్కడ ఒక వర్క్షాప్ చేసాం యాక్టింగ్ మీద స్క్రీన్ ప్లే మీద ఇక్కడ రవీంద్ర భారతిలో చేసాం గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్ తరఫున ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడ చేసాం ఆయనే మాకు మంచి హెల్ప్ చేశారు సో ఆయనకి మళ్ళీ సెకండ్ టైం రాకుండా ఆంధ్ర యూనివర్సిటీలు అన్ని పాలిటిక్సే ఈ ఫార్వర్డ్ క్యాస్ట్ కమ్ ఇవి ఉంటాయన్నమాట షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి పడదు ఈయనకి చాలా పొజిషన్ వచ్చింది కానీ దాన్ని చాలా బాగా డెవలప్ చేశారట ఎక్కడి నుంచో ఫండ్స్ని పట్టుకొచ్చి బాగా చేశాడు జగన్ మళ్ళీ అతనికి ఇచ్చాడు లోతుగా వాళ్ళకి ఏమున్నాయనేది తెలియదు కానీ ఆయనకి ఇచ్చారు ఒక 6 months కూడా అవ్వలేదు మళ్ళీ వైస్ ఛాన్సలర్గా ఆయనకి ఇచ్చారు సెకండ్ టైం ఇప్పుడు అక్కడ ఆయనకి వీళ్ళు ఏదో ట్రబుల్ పెట్టా చూస్తారు ఇక అక్కడ ఉన్న ఆయనకి అపోజిషన్లో అందరూ ఇప్పుడు తెలుగుదేశంలో జంప్ చేస్తారు కదా మీకు అర్థమైంది ఇప్పుడు అక్కడ ఎలా చేస్తారు అక్కడ కూడా ఇష్టం చేస్తూ ఊరుకోరు యాక్చువల్గా స్టూడెంట్స్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ పాలిటిక్స్ అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో దౌర్భాగ్యం అది ఇట్స్ వెరీ సాడ్ ఉంటుంది సాదా గారు ఉస్మానియా అంతే సెంట్రల్ యూనివర్సిటీ కొంచెం తక్కువ కానీ ఈ యూనివర్సిటీలు అందరూ కూడా స్టూడెంట్స్ ఆర్ ఇన్వాల్వ్ జేఎన్యూ ద టాప్ యూనివర్సిటీ ఇన్ ఇండియా అక్కడ అంతే ఆ కన్నయ్య అన్న కూడా అక్కడి నుంచి అక్కడే కదా మీరు అక్కడి నుంచి వచ్చినట్టే కదా అగేన్స్ట్ బీజేపీ యూనివర్సిటీలు దించుతారు బికాజ్ స్టూడెంట్ పవర్ ఇస్ మోర్ పవర్ఫుల్ కాబట్టి యంగ్ బ్లడ్ కాబట్టి వాళ్ళ ఆశయాలకి వెనక్కి వెళ్ళరు కమ్యూనిస్టిక్ ఐడియాస్ అని ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళంతా ఉంటారు కాబట్టి యూనివర్సిటీలు వాడుకుంటారు పొలిటీషియన్స్ వాళ్ళు ప్రేరేపిస్తారు అన్నమాట డబ్బులు ఇచ్చి యంగ్ కదా వాళ్ళు దే విల్ డూ ఎనీథింగ్ అంటే మంచిగానే చేస్తారు బట్ దట్ బైట్ బూమరాంగ్ సమ్ టైమ్ అనమాట సో ఆ విధంగా ఇప్పుడు యూనివర్సిటీ గురించి చెప్తే కాబట్టి నేను ఎందుకు చెప్పానంటే జనరల్గా యూనివర్సిటీలో ఈ కల్చరల్ సంబంధించిన